ప్లీజ్ ఈ వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకా కళ్యాణ్ అప్పు మెడలో ఇంకా తాళి కడతాడు. ఇలా ఎందుకు చేసావని అప్పు అడిగితే నేను మనస్ఫూర్తిగా నిన్ను ప్రేమించానని అందుకే పెళ్లి చేసుకున్నాను, అంతేగాని జాలిపడి కాదని అంటాడు. మా కుటుంబానికి భయపడి నువ్వు ఇష్టం లేని పెళ్లి చేసుకుంటున్నావని తెలిసి ఆ భగవంతుడు ఈ బ్రహ్మముడి వేయించాడని చెప్పి ఇంకా అంటాడు. ఈ పెళ్ళికి నేను ఒప్పుకోను, నాకు ఇష్టం లేకుండా మన ఇంట్లో ఇది ఎలా కాపురం చేస్తుందో చూస్తాను అంటూ ఇంకా అప్పు మెడలో తాళి తెంచేస్తానికి ప్రయత్నిస్తుంది ధాన్యలక్ష్మి. ఇంకా ధాన్యలక్ష్మి చెంప పగలగొడతాడు అలా ఆయన. ఇంకా ఈ చెంప దెబ్బ అప్పు మీద నింద వేసి రోజే కొట్టుంటే ఈరోజు ఈ కుటుంబం ఇంతమంది ముందు తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చేది కాదు. మధ్యలో ఇంకా రుద్రాని కల్పించుకొని కన్న తల్లికి కొడుకు పెళ్లిపై ఆ మాత్రం హక్కు లేదా అంటూ ఉంటే ఇంకా ఆమె భర్త గట్టిగా మందలిస్తాడు. నీ వల్లే ధాన్యలక్ష్మి చెడిపోయిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. ఇంకా మాట్లాడితే నిన్ను నీ కొడుకుని ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తానని చెప్పి అంటాడు. అయితే స్వప్న గెంటేస్తే అందరూ కలిసి అడుక్కు తింటామని చెప్పి ఇంకా రుద్రాని ఎదురు సమాధానం చెప్తూ ఉంటే నాకేం కర్మ, నేనెందుకు నీ వెంట వస్తానని చెప్పి అంటుంది. ఇంకా కావ్య ఏంటి కళ్యాణ్ ఇదంతా, నీ మనసులో ఏముందో చెప్పమని ఆ రోజే అడిగాను కదా, అప్పుడు నిజం చెప్పకుండా ఇప్పుడు ఇలా చేయడం నువ్వు కరెక్ట్ కాదు. ఆ రోజు నన్ను మోసం చేశారా లేక ఈరోజు నా చెల్లెల్ని మోసం చేస్తున్నారా, ఏది నిజం చెప్పండి అని చెప్పంటే ఇంకా కళ్యాణ్ ఏంటి వదిన, నేనేం చేసినా నాకు అండగా నిలిచే మీరే ఇలా మాట్లాడుతున్నారా అని చెప్పి అంటాడు. ఇంకా కావ్య కవి గారు, నేనెందుకు మీరు కావ్యాన్ని పెళ్లి చేసుకోకూడదో మీకు తెలీదు. ఇన్నాళ్ళు జనం అని నమ్మిన నిజమే నిజమవుతుంది. మీ ఇద్దరి మధ్య సంబంధం ఉంది కాబట్టే అనామికకు విడాకులు ఇచ్చి ఇప్పుడు ఈ పెళ్లి చేసుకున్నారని లోకం కోడై కూస్తుంది. మా అమ్మా నాన్న మీ ఆస్తి కోసమే ముగ్గురు కూతుర్లని ఈ ఇంటికి కోడళ్ళు చేశారని జీవితాంతం మా అమ్మా నాన్నలను అమ్మ సాధిస్తూనే ఉంటుంది. నిందలు భరిస్తూనే ఉన్న మా చెల్లి కూడా జీవితాంతం ఈ మాటలు భరిస్తూనే ఉండాలా? అప్పుని మీ అమ్మ కాపురం చేయనిస్తుందా? ప్రశాంతంగా కాపురం చేసుకొనిస్తారా అని చెప్పి అంటూ ఉంటే ఇంకా కళ్యాణ్, ఇవన్నీ నేను ముందే ఊహించాను వదిన, అందుకే ఇన్నాళ్ళు మౌనం వహించాను. నన్ను చేసుకొని అప్పు ఇంట్లో మాటలు పడుతూ ఉండాల్సిన అవసరం లేదు, అందుకే నేను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోవాలనుకుంటున్నానని చెప్పి అంటాడు. ఇంకా రాజు, అది మనందరి ఉమ్మడి ఆస్తి, ఇంట్లో ఉండే హక్కు నీకుంది, ఎవరు ఏమనుకున్నా సరే నువ్వు అక్కడే ఉండాలి. నేను ఇంత కష్టపడి ఈ పెళ్లి చేసింది నిన్ను బయటకు పంపడానికి కాదు అని చెప్పి అంటాడు. మీ అమ్మ ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా అప్పుని కోడలుగా మేమందరం ఒప్పుకుంటున్నామని చెప్పి ఇంకా రాజు అంటాడు. మా అమ్మ ఎలా చూస్తుందో కావ్య వదినే ఒక ఉదాహరణ కాబట్టి మేము బయటే ఉంటామని చెప్పి ఇంకా కళ్యాణ్ అంటాడు. నన్ను ప్రేమించిన పాపాన్ని అప్పును కూడా అలా వదిలేలేను. మా అమ్మ మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వదు. ఆమె ఉన్నా సరే రుద్రాని లాంటి వాళ్ళు ఆమెకు ఏదో విధంగా చెడగొడుతూనే ఉంటారు. రుద్రాని నా పేరు చెప్పి నువ్వు బయటికి వెళ్ళినా ఏం ఉపయోగం, అందరూ నీకు ఎలాగో సాయం చేస్తూనే ఉంటారు కదా అని అంటే ఇంకా కళ్యాణ్, మేము బయటకు వెళ్తున్నాం అంటే ఈ ఇంటి నుంచి ఏం అక్కర్లేదని అర్థం, మాకు ఆస్తితో సంబంధం లేదని చెప్పంటే ఇంకా అప్పును తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు కళ్యాణ్. ఇంకా కావ్య వాళ్ళు అమ్మ అడ్డుకొని మా ఇంటికి రండి అని చెప్పంటే ఇంకా కళ్యాణ్ సున్నితంగా వద్దని చెప్తాడు. ఇంకా ఇల్లరికం అల్లుడుగా ఉండడం నా కుటుంబానికి గౌరవం కాదు, అప్పుని ఏ లోటు రాకుండా చూసుకుంటానని చెప్పి ఇంకా తీసుకువెళ్ళిపోతూ ఉంటాడు. నువ్వు వెళ్ళి చూస్తే వాళ్ళిద్దరు వెనక్కి వస్తారు అని చెప్పి ఇంకా రాజు అంటాడు. నీ మాట అంటే వాడికి వేదం, వెనక్కి పిలవమని చెప్పి ఇంకా కావ్యాన్ని బ్రతిమాలుతూ ఉంటే ఈ పెళ్లి చేసింది మీరే కాబట్టి మీరే వెళ్ళి వాళ్ళని ఆపండి అని చెప్పి ఇంకా కావ్య అంటుంది. ఇంకా పెళ్లి షాక్ నుంచి తేరుకున్నప్పుడు ఇంకా నాకు నమ్మకం కలగడం లేదని చెప్పి కళ్యాణ్తో అంటుంది. ఇక మనం కొత్త జీవితాన్ని ప్రారంభిద్దామని చెప్పి అంటాడు. నీపై నాకు నమ్మకం ఉందని చెప్పి నువ్వు చాలా గొప్పవాడివి అవుతావని ధైర్యం చెప్తుంది. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ చేసి ఉండడానికి సాయం కోరిన కళ్యాణ్కి కుదరదు అని చెప్తారు. ఇంకా కళ్యాణ్ ఇంట్లో నుంచి వెళ్ళిపోవడంతో ఆ ఫ్యామిలీ మొత్తం బాధపడుతూ ఉంటుంది. రుద్రాణి మాత్రం వారిని చూసి చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇన్నాళ్ళు తాను ఎదురు చూసింది దీనికోసమే అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. కావ్యాన్ని రాజును కూడా వెళ్ళగొట్టేస్తే ఈ ఆస్తి మొత్తానికి నా కొడుకే వారసుడు అవుతాడని చెప్పి అనుకుంటుంది. ఇంకా మళ్ళీ కావ్య కుటుంబంపై లేనిపోని నిందలు వేస్తూ ధాన్యలక్ష్మిని మళ్ళీ రుద్రాన్ని రెచ్చగొడుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.